హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము వచ్చేసాము లక్నవరం లేక్. చూడొచ్చు, ఇది మేము వచ్చేసాము పొద్దున సన్ రైజ్ టైంకి. అండ్ చూడొచ్చు ఇక్కడ క్రౌడ్ కూడా ఉన్నారు కొందరు. అండ్ ఇది మనకు వరంగల్ నుంచి నియర్లీ లైక్ 75 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అవుతుంది. అండ్ మేడారం సమ్మక్క సారక్క నుంచి మనకు ఒక 38-40 కిలోమీటర్ డిస్టెన్స్లో అవుతుంది. అండ్ చూడొచ్చు ఎలా కట్టారో లక్నవరం బ్రిడ్జ్ అండ్ లక్నవరం లేక్. చూడండి ఎగ్జాక్ట్ లైక్ మేము వచ్చేసాము సన్ రైజ్ టైంకి. అండ్ చూడండి ముందు ముందు వెళ్దాము, బ్రిడ్జ్ గురించి తెలుసుకుందాము అండ్ ఎక్కడెక్కడ ఉంది అండ్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారో మొత్తం ఈ వీడియోలో చూద్దాం. చూడండి, అండ్ ఇక్కడ ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి, సేవ్ నేచర్ అని చెప్పారు. అండ్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ లైక్ ఏమంటారంటే ఇది ప్రీ వెడ్డింగ్ షూట్స్ లాంటివి దానికి ఛార్జెస్ పెట్టారు లైక్ 5500 ఆర్ సంథింగ్. అండ్ చూడొచ్చు ఎలా ఉంది అంటే ఇది ఒక స్టైల్లో భలే కట్టారు బ్రిడ్జ్ని. లైక్ మన కలకత్తాలో హౌరా బ్రిడ్జ్ అట్లాంటి ఫేమస్ బ్రిడ్జెస్ ఇలా ఇక్కడ కూడా మనకు నియర్ బై తెలంగాణలో ఒక మంచి బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేశారు. చూడండి సన్ రైజ్ టైంలో వచ్చాము. అబ్బాబ్బా ఏం లొకేషన్ ఉంది, చాలా అదిరిపోయింది లొకేషన్ మాత్రం. చూడొచ్చు, ఓహో. అందుకోసమే ఇది ప్రీ వెడ్డింగ్ షూట్స్కి 5500 అండ్ వీడియోగ్రఫీకి ప్రైజెస్ పెట్టారు. అందుకోసమే కదా చాలా తక్కువ ప్రైస్ పెట్టారు. అండ్ చూడొచ్చు సీనరీ కూడా ఎలా ఉంది. అబ్బాబ్బాబ్బా లొకేషన్ మాత్రం అదిరిపోయింది. మన తెలంగాణలోనే ఉందా ఈ బ్రిడ్జ్ అనిపిస్తుంది అసలు. చూడండి ముందు ముందు వెళ్తుంటే కూడా ఆ లైన్స్ని ఆ తార్లని చూసినా కానీ అద్భుతంగా ఉంది అసలు. అండ్ వాటర్ కూడా ఉన్నాయి చాలా మనకు. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. కన్స్ట్రక్షన్ వేరే లెవెల్ చేశారు నిజంగా. మన తెలంగాణలో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ చాలా నీట్గా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇప్పటి వరకు మేము నడుస్తూ ఉన్నాం, చాలా క్లీన్గా కూడా మెయింటైన్ చేశారు ప్లేస్ని మాత్రము. ఏ మాత్రం చెత్త లేకుండా కానీ చాలా క్లీన్గా కనిపిస్తుంది. చూడండి సన్ రైజ్ టైంలో నిజంగా లొకేషన్ అదిరిపోయింది. చూడండి ఎంత ముందు పోతుంటే కూడా లాంగ్ బ్రిడ్జ్ ఉంది, భలే కట్టారు. డిస్టెన్స్ కూడా బాగానే ఉంది మనకు. చాలా ఇలా రౌండ్గా ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్ళి కూడా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఉంది. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఎవరు కన్స్ట్రక్ట్ చేశారో కానీ ఇప్పటి వరకు చాలామంది కూడా తెలియదు ఇది మన తెలంగాణ వరంగల్ దగ్గర ఉంది అని చెప్పేసి లక్నవరం లేక్ కూడా. అందుకోసం మనం ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం అదే, లైక్ అందరికీ తెలియాలని చెప్పేసి. చూడండి, అండ్ ఇక్కడ మనకు పక్కన లైక్ రిసార్ట్ టైప్స్ రూమ్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. చూడండి ఇక్కడ పక్కన మనకు అక్కడ వైట్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అక్కడ రిసార్ట్స్ రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. చూద్దాం ముందు ముందు ఇంకేమేమి ఉన్నాయి అసలు. ఇక్కడ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి వీడియోలో కవర్ చేద్దాం మనము. అందరు ఎవరు వచ్చినా కానీ యూస్ఫుల్ అవుతుంది చాలా మనకు. చూడొచ్చు గ్రీన్ కలర్లో పెయింట్ చేశారు పిల్లర్ని చూడండి. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చేశారు, మధ్యలో అంతా ప్రాపర్గా బ్యాలెన్సింగ్ ఉంది. ఏ మాత్రం షేక్ కూడా అవుతలేదు అసలు బ్రిడ్జ్ మాత్రము. లైక్ పొద్దున సన్ రైజ్ టైంకి చాలామంది వచ్చారు. చూడొచ్చు లొకేషన్ కోసం కానీ వ్యూ కోసం కానీ చాలామంది కూడా ఇక్కడ లైక్ ఆన్ ది వేలో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. లైక్ వీకెండ్ టైమ్స్లో కంపల్సరీ చాలామంది వస్తారు. అండ్ వీకెండ్ టైమ్స్కి బెస్ట్ స్పాట్ మనకు వరంగల్ దగ్గరలో అంటే లక్నవరం లేక్ అని చెప్పచ్చు. లైక్ ఫర్ ఫ్యామిలీ కపుల్స్ ఎవరైనా కానీ రావచ్చు. ప్లేస్ బాగుంది. చూడండి ఎంత వెళ్ళినా కానీ ఇంకా మనకు వస్తూనే ఉంది బ్రిడ్జ్ మాత్రము. అండ్ చూడొచ్చు ఫస్ట్ అయితే మనం లెఫ్ట్ సైడ్లో వెళ్ళేసి వద్దాము. ఈ బ్రిడ్జ్ని మొత్తం కవర్ చేసేసి రైట్ సైడ్లో ఏమేమి ఉందో అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము. చూడొచ్చు స్ట్రైట్గా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అక్కడ ఎలా అయితే కన్స్ట్రక్షన్ చేశారో లైక్ నియర్లీ 200 మీటర్స్ అక్కడేమో ఉంది. ఇక్కడ కూడా 200 మీటర్స్ ఉండొచ్చు మేబీ. లైక్ దగ్గర మనకు 1/2 కిలోమీటర్ మొత్తం బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు. చూడండి చాలామంది ఇక్కడ ఫోటో షూట్స్ అవి ఇవి చేసుకుంటూ ఉన్నారు. చూడండి మొత్తం ఇక్కడ కూడా భలే కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడిక్కడ సేమ్ కన్స్ట్రక్షన్ అండ్ బాగుంది చాలా. చూడొచ్చు మనం అక్కడి నుంచి వచ్చాం. చూడండి ఎలా ఉంది చూడండి, మనకు భలే కన్స్ట్రక్షన్ చేశారు. లైక్ కేబుల్ బ్రిడ్జ్ ఎలా అయితే ఇలా కన్స్ట్రక్షన్ చేశారో దాని మాదిరిగా దాని టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో చేశారు. కానీ ఇక్కడ మనకు ఏం మధ్యలో పిల్లర్స్ అవి లేకుండా ఇలా వైర్ సపోర్ట్స్తో చేశారు. చూడొచ్చు ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ అంతా. ఇక్కడ కూడా మనకు ఒక రైట్ సైడ్ నుంచి కూడా బాగానే కన్స్ట్రక్ట్ చేశారు.
చూడండి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మనకు వ్యూస్ చూడొచ్చు. అక్కడ ఏదో చిన్న బోటింగ్ ఉంది, ప్రైవేట్ యాచ్ లాగా బాగుంది. అండ్ ఇక్కడ సైక్లింగ్ కూడా పెట్టారు. మేబీ ఇక్కడ అది సైక్లింగ్ ట్రాక్ కూడా పెట్టారు, లైక్ అడ్వెంచర్ యాక్టివిటీ లాగా. కానీ మేబీ అది సైకిల్ అయితే పాడైనట్టుంది. ఈ మధ్యలో ఏం అలాంటి యాక్టివిటీస్ అవుతలేవు అనుకుంటా. లైక్ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి మనకు ఇంకా అంత యాక్టివిటీస్ ఏం పెట్టలేరు. అదే ప్రైవేట్ ప్రాపర్టీ అలా ఉంటే ఇంకా చాలా యాక్టివిటీస్ వస్తుండే మేబీ. చూడొచ్చు మేబీ ఇక్కడ కొన్ని రోజులు నడిచిండొచ్చు అది సైక్లింగ్ ట్రాక్ది, బట్ ఇప్పుడు లేదు. అండ్ చూడండి ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. ఎలా కనిపిస్తుంది లొకేషన్, అబ్బా అదిరిపోయింది ఇదైతే లొకేషన్. అందుకోసమే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం లొకేషన్ పెట్టారు అనుకుంటా. చూడొచ్చు. అండ్ ఇక్కడ నాకు కొన్ని కనిపిస్తున్నాయి చూడండి వాటర్లో మనకు, లైక్ క్రోకోడైల్స్ ఆర్ సంథింగ్ ఉన్నాయి చాలా పెద్దగా. అందుకోసం అని చెప్పేసి రిస్క్ ఉందని చెప్పేసి ఎవరికి ప్రాపర్ సేఫ్టీగా పెట్టారు. చూడండి లైక్ ఫిష్ హెర్బల్ వాళ్ళు కూడా ఎలా వెళ్తున్నారు ప్రాపర్గా. ఎంత బాగుంది చూడండి సీనరీ మాత్రం. అక్కడ అయితే క్రొకోడైల్స్ ఉన్నాయి, వీళ్ళైతే భయపడకుండా పోతున్నారు. మేబీ వీళ్ళకు చాలా అలవాటు ఉంది కాబట్టి పోతున్నారు. అండ్ చాలామంది ఫోటోషూట్స్ వల్ల కూడా ఇక్కడ వాటర్లో పడిపోయారని న్యూస్ కూడా వచ్చింది. లైక్ ఎవరైనా వచ్చినా కానీ బీ కేర్ఫుల్, లైక్ వాటర్తో అంతగా ఆడకండి ఫొటోస్ కోసం అని చెప్పేసి మరి ప్రాణాలకు అడ్డం పెట్టకండి. లైక్ చూసి దిగండి, లైక్ జస్ట్ ఎంజాయ్ అంతే. చూడండి ఇప్పుడు మనం రైట్ సైడ్లో వచ్చాము. అండ్ ఇక్కడ లోపల మనకు రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. నాన్ ఏసీ రూమ్స్ అండ్ ఏసీ రూమ్స్ అని చెప్పేసి పెట్టారు. లైక్ ఆల్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బాగానే కన్స్ట్రక్ట్ చేశారు. లైక్ ఇక్కడ గార్డెన్ పార్క్ లాగా ఉంది చూడండి. అండ్ రిసెప్షన్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. రిసెప్షన్స్లో మనకు రూమ్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ ఇక్కడనే మనకు పెద్ద ఓపెన్ రెస్టారెంట్ టైప్ కూడా ఉంది. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు చూడండి. ఇంకా మేబీ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా డెవలప్మెంట్లో ఉంది. డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు, ఇంకా ఏమేమో యాడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ బాగానే డెవలప్ చేశారు. మన తెలంగాణ ఏరియాలో బాగానే డెవలప్ చేశారంటే లక్నవరం లేక్. చూడండి ఇక్కడ మనకు బోటింగ్ ఉంది. ఆ బోటింగ్ టైమింగ్స్ మేము కనుక్కున్నాం నియర్లీ 10:30, 11కి అలా ఓపెన్ చేశారు అంట. ఇప్పుడైతే మేము 7కి ఏమో వచ్చాము సన్ రైజ్ టైంకి. అంతగా ఏం ఓపెన్ లేవు, ఎక్కువ క్రౌడ్ కూడా లేరు. మేబీ లైక్ మార్నింగ్ 10, 11 టైంలో క్రౌడ్ స్టార్ట్ అవుతుండొచ్చు. అందుకోసం ఇక్కడ బోటింగ్ పెట్టారు చూడండి. లైక్ ప్రైవేట్ 4 to 5 మెంబర్స్కి కూడా బోట్స్ ఉన్నాయి. లైక్ 40 to 50 మెంబర్స్ ఓన్లీ నార్మల్ బోట్స్ కూడా ఉన్నాయి, పెద్ద బోట్. కానీ లొకేషన్ మాత్రం బాగుంది చూడండి. బోటింగ్ కోసం కూడా చాలా క్లీన్గా ఉంది. ఏరియా మొత్తం బాగా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అది నాకు నచ్చింది ఇందులో. అండ్ చూడండి పక్కన మొత్తం కొండలు, హిల్స్ వ్యూ లాగా చాలా బాగుంది లొకేషన్ కూడా. లైక్ బోటింగ్ కూడా బాగా క్లీన్గా ఉంది, క్లీన్ చేస్తూ ఉన్నారు కూడా చూడండి. చాలా బాగుంది లొకేషన్ మాత్రం. అంత క్లీన్గా లైక్ మెయింటైన్ చేస్తున్నారు. తెలంగాణ టూరిజం చూసారా, పెట్టారు కూడా తెలంగాణ టూరిజం అని చెప్పేసి. గవర్నమెంట్ అయినా సరే కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీని మాత్రం. వీడియో నచ్చినట్టు అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.